శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మకర రాశి వారికి రాబోతున్నటువంటి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి గ్రహస్థితిలో గత నెలలో కన్నా వచ్చేటప్పటికి ఈ నెలలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా నెల చివరిలో వచ్చేటప్పటికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ నెల ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉద్యోగరీత్యా ఈ నెలలో కొంచెం బెటర్మెంట్ అనేది ఈ నెలలో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు కొన్ని మార్పు చేర్పులు కూడా జరుగుతాయి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి 21వ తారీఖు వరకు వచ్చేటప్పటికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ల్యాండ్ రిలేటెడ్ మూమెంట్ అనేది ఎక్కువగా చేసేటప్పుడు, మరి అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకి ఒక కదలిక అనేది మొదలవుతుంది. అంటే స్ట్రక్ అయిపోయినటువంటి బిజినెస్లో కొంచెం మూవ్మెంట్ అనేది జరగడానికి అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరిస్తూ ఉన్నది. వాటితో పాటు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ, మరి అదేవిధంగా పోలీస్ సంబంధితమైన విషయాల్లోనూ ఎన్నో రోజులుగా కదలిక లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కొన్ని లావాదేవీలు కానీ, కొన్ని ఏవైతే సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మధ్యవర్తిత్వం ద్వారా అవి సాల్వ్ అవడానికి ఎక్కువగా కారకంగా ఉంటుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో షష్టమంలో ఉన్నాడు. ఇది ఆ యొక్క విషయంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. అంటే సెటిల్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పుడు ఉద్యోగరీత్యా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ పోలీసు రక్షణ సంఘ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారికి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. సర్వీస్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మరి వాటితో పాటు ఈ యొక్క ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ ఎవరైతే చేసుకునేటువంటి వారు, వారితో పాటు ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి క్రూడ్ ఆయిల్స్, పవర్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారు, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశిలో వారికి ముఖ్యంగా ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో కాంట్రాక్టర్స్ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఈ యొక్క నెలలో సానుకూలంగా ఉంటుంది 21వ తారీఖు వరకు కూడా. మరియు అదేవిధంగా రవి యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు 16వ తారీఖు నుంచి వీరికి కొంచెం సానుకూలంగా మారే విధంగా ఉంటుంది. రవి యొక్క అనుకూలమైనటువంటి ఫలితం అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి కేతువుతో కలిసి ఉన్నాడు. రాజ్యస్థానంలోకి ఎప్పుడైతే రవి యొక్క మార్పు జరుగుతుందో ఇది వృత్తిరీత్యా బాగుంటుంది. అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీ యొక్క ప్రాబల్యాన్ని పెంపొందించుకోగలుగుతారు, కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, మీ యొక్క గుర్తింపుని మీరు కాపాడుకుంటారు. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క మీడియా రంగంలో పనిచేస్తుంటారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. మీడియా రంగంలో మీ యొక్క పేరుని నిలబెట్టుకోగలుగుతారు, మంచి అవకాశాలు దక్కడం జరుగుతుంది. తద్వారా వచ్చేటప్పటికి 10 మందిలో మీ యొక్క గుర్తింపుని మీరు కాపాడుకుంటారు. మీడియా రంగంతో పాటు ఎవరైతే ఈ యొక్క ఫార్మా రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి దృక్పథంగా మరి నిర్ణయాలు తీసుకోవడంలో ఒక మంచి శక్తిగా కూడా మారగలుగుతారు. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. మరియు అదేవిధంగా విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంది. గురువు యొక్క అనుకూలత మరియు రవి యొక్క అనుకూలత కలిసి వస్తున్నది. తద్వారా వచ్చినప్పుడు గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కానీ పోటీ పరీక్షల గురించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఒక సానుకూలమైనటువంటి రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. అది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి విద్య కోసం ఎవరైతే తాపత్రయంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఒక మంచి సానుకూలమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఆవరిస్తుంది. రాజకీయంగా ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కూడా ఒక కుజుడు మరి అదేవిధంగా రవి యొక్క సానుకూలమైనటువంటి నిర్ణయం, ఫలితం ఏదైతే ఉందో అది సానుకూలంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఉద్యోగపరంగా కొన్ని మీ చుట్టూ ఉన్నటువంటి వారి వల్ల మీరు కష్టాలు పడినప్పటికీ కూడా వాటిని దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి విద్యార్థులకి కూడా సానుకూలమైనటువంటి ఫలితం. మరి ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో విద్యార్థులకి 16వ తారీఖు నుంచి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, రిలేషన్షిప్స్లో కూడా కొంచెం సానుకూలంగా ఉంటుంది. వివాహం చేసుకోవడానికి ఒక మంచి సమయం కోసం మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మీకు మంచి సమయం ఈ యొక్క నెలలో ఒక మంచి సంబంధం గురించి
ఒక సానుకూలమైనటువంటి సంబంధం దొరకటం, అక్టోబర్ నెలలో చివరిలో ఆ యొక్క సంబంధం విషయాల్లో కూడా ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ప్రేమ సంబంధితమైన విషయాలు, అన్య వివాహేతర సంబంధ విషయాలు తలకమ్మంచినటువంటి చిక్కులకు ఏర్పడే విధంగా ఉంది. శుక్రుడు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి కొంచెం ప్రతికూలంగా కూడా ఉండే విధంగా ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్కి వీరందరికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. మరి వాటితో పాటు ఈ రాశిలో ఎవరైతే కొత్తగా బిజినెస్ ఆరంభించాలనుకుంటున్నారో వారికి ఈ యొక్క నెలలో 16వ తారీఖు నుంచి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఒక మంచి ఈ యొక్క నెల చివరిలో సానుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఇందాక చెప్పినట్టు విధంగానే ఈ నెల చివరిలోనే సానుకూలంగా ఉంటుంది. కానీ ఈ నెలలో ఈ రాశి వారికి 21వ తారీఖు తర్వాత కొన్ని జాగ్రత్తమైనటువంటి విషయాలు తీసుకోవాలి. ఎందుకంటే కుజుడు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి, మకర రాశి వారికి సప్తమంలో నీచత్వం పడుతున్నాడు. కుజుడు స్తంభన జరుగుతున్నది. కుజ స్తంభన సప్తమంలో జరుగుతున్నప్పుడు వైవాహిక జీవితంలో 21వ తారీఖు తర్వాత నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోపతాపాలకు ఎక్కువగా పోకూడదు. జీవిత భాగస్వామితోనూ జాగ్రత్తగా మాట్లాడడం, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండటం, భూ సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా 21వ తారీఖు నుంచి తీసుకోవలసినటువంటి నిర్ణయాల్లో ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా చెప్పాలంటే రక్త సంబంధితమైనటువంటి ప్రభావం కానీ లేకపోతే మజిల్స్ రిలేటెడ్ అంటే కండరాలకి సంబంధితమైనటువంటి ఇష్యూస్ కానీ ఎక్కువగా అరైజ్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగాన్ని ఇవ్వడం, షష్టమంలో 21వ తారీఖు వరకు ఉన్నప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అలాగే తీస్తాడు. సప్తమంలోకి వచ్చినప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే బిజినెస్లో భాగస్వామ్యుల మధ్య కూడా రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ అనేది రావటం, అది కొంచెం ధనక్షయానికి కారకంగా అవుతుంది. అంటే ఫైనాన్షియల్ మీద దానికి ఇంపాక్ట్ అనేది చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొన్ని పరిహారాలు, సింపుల్ పరిహారాలు, హనుమాన్ దేవాలయం దర్శించటం, ప్రతి మంగళవారం సింధూరాన్ని ధరించడం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్గా ఉండటం అనేది కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. స్వస్తి.